ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ నక్క అత్యాశ. అనగనగా ఓ అడవిలో నక్క జీవించేది. ఆ వనం పక్కనే రామాపురం అనే గ్రామం ఉండేది. నక్క అప్పుడప్పుడు ఊళ్ళోకి వెళ్ళి కోళ్లను చంపుకుని తినేది. దానికి ఎలాగో ఆ ఊళ్ళోని పిల్లితో స్నేహం ఏర్పడింది. కాని కాలం కలిసిరాక కొన్ని రోజులుగా సరైన ఆహారం దొరక్క నక్క చాలా ఇబ్బంది పడింది. ఈ విషయాన్నే పిల్లితో చెప్పుకొని అది చాలా బాధపడింది. అవునా నక్కబావా, అయితే నాతో రా. ఇక్కడికి దగ్గర్లోని ఓ ఇంట్లో విందు జరుగుతోంది. ఎవరూ చూడకుండా వెళ్ళి భోజనం చేసి వద్దాం అంది పిల్లి. నక్క ఒప్పుకోవడంతో రెండూ కలిసి ఇంటి గుమ్మానికి తలుపునకు మధ్య ఉన్న చిన్న సందులోంచి నెమ్మదిగా ఇంట్లోకి దూరాయి. అక్కడ చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని చూడగానే ఆ రెండింటికీ నోట్లో నీళ్లూరాయి. పిల్లి కాసేపు తిన్న తరువాత ఇక అక్కడినుంచి వెళ్లాలనుకుంది. ఇదే విషయాన్ని నక్కకు చెప్పింది. అది మాత్రం పిల్లి వెంట వెళ్లకుండా అత్యాశతో అక్కడున్న ఆహారాన్నంతా తినాలనుకుంది. కాసేపటి తర్వాత దాని బొజ్జ నిండిపోయింది. ఇక ఏమాత్రమూ తినలేకపోయింది. దీంతో అక్కడినుంచి వెళ్లాలనుకుంది. పొట్టపగిలేలా తినడంతో ఆ సందులో ఇప్పుడు నక్క పట్టడం లేదు. ఈలోగా దానికి ఏదో అలికిడి వినిపించింది. ఇంతలోనే ఆ ఇంటివాళ్లు వచ్చి తలుపు నెట్టారు. లోపల నక్కను చూసి బెంబేలెత్తిపోయారు. వారిని చూడగానే ఏం చేయాలో నక్కకు అర్థం కాలేదు. ప్రాణభయంతో వారిమీద దాడి చేయాలనుకుంది. పాడు నక్క, మేం వండుకున్న ఆహారాన్నంతా నాశనం చేయడమే కాకుండా మమ్మల్నే కరవాలని చూస్తోంది అని చేతికి దొరికిన వస్తువులతో ఒక్కసారిగా దానిమీద దాడి చేశారు. చావు దెబ్బలు తిన్నా నక్క బతుకు జీవుడా అనుకుంటూ అతి కష్టంమీద అక్కడినుంచి పారిపోయింది.